కీర్తనల గ్రంథం 41వ అధ్యాయం చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. ఇప్పుడు నేను చెప్పబోయేది మనందరం కూడా సహనముతో కనిపెట్టుకోవడం వల్ల మనం ఎంత గొప్ప కార్యములను జరుగుతాయో మన జీవితాల్లోనే అనే విషయం కోసం మనం చెప్తున్నాం. ఇక్కడ కీర్తన దావీదు భక్తుడైనటువంటి అనుభవపూర్వకమైనటువంటి ఈ మాట చెప్పాడు. యెహోవా కొరకు నేను యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఆయన ఎంతో మొరపెడితే ఆయన యొక్క జీవితంలో దేవుడు ఎన్నో గొప్ప కార్యములు చేశాడనమాట. మనందరి జీవితంలో కూడా ఒక ముఖ్యమైన లక్ష్యం ఉంది అని అంటే మనం దేవుని కోసం సహనంతో కనిపెట్టుకోవాలి. సహనంతో కనిపెట్టుకోవడం వలన మన జీవితం ఉన్నతమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తాడు యేసయ్య. అదేవిధంగా మన జీవితాల్లో అత్యధికమైన ఆశీర్వాదాలు రావాలన్నా, ఉన్నతమైన స్థితిలోకి మనం వెళ్ళాలన్నా మనం సహనంతో దేవుని దగ్గర కనిపెట్టుకోవాలి. ఆ కనిపెట్టుకోవడంలో అనేకమైనటువంటి ప్రార్థనా జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు సాతాను అనేకమైనటువంటి టెంప్టేషన్ చేస్తూ ఉంటాడు. ఆ టెంప్టేషన్ అన్నింటినీ మనం బేస్ చేసుకోకూడదు. మన జీవితంలో మన ముఖ్య లక్షణం ఏంటి? మనం దేవునితో సహవాసం కలిగి ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా బైబిల్ చరిత్రలో మనకు అనేక మందిని సహనంతో కనిపెట్టుకోవడం వల్ల ఎన్ని గొప్ప కార్యాలు జరిగాయని వ్యక్తుల్లో చాలామంది మనం చూస్తాం. అలాగే యేసేపు జీవితం 13 సంవత్సరాలు సహనంతో కనిపెట్టుకోవడం వల్ల ఉన్నతమైనటువంటి మంత్రి పదవిని ఇచ్చారు దేవుడు. అదేవిధంగా అబ్రహాం 25 సంవత్సరాలు సహనంతో కనిపెట్టుకోవడం వల్ల ఆయన మనందరికీ తండ్రి అయ్యాడు. మనం అబ్రహాం బిడ్డలమయ్యాము. అదేవిధంగా మోసే 40 సంవత్సరాలు సహనంతో కనిపెట్టుకోవడం వల్ల నశించిపోతున్న ఇజ్రాయేల్ ప్రజల్ని రక్షించాడు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువు కూడా 30 సంవత్సరాలు తండ్రి యొక్క పిలుపు కొరకు సహనంతో ఎదురు చూడడం వల్ల ఆయన మనందరికీ విడుదల ఇచ్చాడు. ఆయన సహనంతో తండ్రి పిలుపు కోసం ఎదురు చూసి మనకి దేవుడు ఉన్నతమైనటువంటి ఆయన ఈరోజు మనం స్తుతించడానికి, ఆరాధించడానికి, ఘనపరచడానికి మనకి దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. మనం ఉన్నతమైన స్థితిలో ప్రతిసారి మనం ఆరాధిస్తున్నప్పుడు, ఘనపరుస్తున్నప్పుడు, మహిమపరుస్తున్నప్పుడు దేవుడు మనకు ఉన్నతమైన స్థితిని మనకు అనుగ్రహించాడు. అదేవిధంగా దేవుడు చెప్తున్నాడు. మళ్ళీ ఒకసారి కీర్తనల గ్రంథం 41 నుంచి 3 వరకు చదువుకుందాం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. నాశనకరమైన గుంటలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాపములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచెను. తనకు స్తోత్ర రూపముగు క్రొత్త గీతము మనకు దేవుడు మన నోట నుంచెను. దేవుడు ఇక్కడ కీర్తన అక్కడ ఏం చెప్తున్నాడు? మన సహనంతో కనిపెట్టుకోవడం వల్ల మనం మొట్టమొదటి మాట నాశనకరమైనటువంటి గుంటలో నుంచి మనల్ని అందరినీ లేవనెత్తున్నాడు అంటున్నాడు. యవనంలో ఉన్నటువంటి మన జీవితాలు అనేకమైనటువంటి టెంప్టేషన్స్తో ఉంటాం. అనేకమైనటువంటి లోక మాలిన్యంలో మనం పడిపోతున్నప్పుడు దేవుని ఎదుట మనం చూస్తున్నప్పుడు దేవుడు మనల్ని ఈ నాశనకరమైనటువంటి గుంటలో నుంచి మనల్ని దేవుడు లేపుతానంటున్నాడు. రెండవది మన అడుగులు స్థిరపరుస్తానంటున్నాడు. ఎలా మన అడుగులు స్థిరపరుస్తానంటున్నాడంటే దేవాతి దేవుడు మనం ప్రతి క్షణం ఆయన యందు మనం ఎదురు చూస్తున్నప్పుడు మన అడుగులు ఎక్కడ ఉండాలి, ఏ స్థితిలో ఉండాలి, మనం ఎక్కడ ఏ రీతిలో మనం ఉండాలి అనే దీంట్లో మన అడుగుల్ని స్థిరపరుస్తానంటున్నాడు. అదేవిధంగా బండ మీద మన పాదములను అడుగుల్ని స్థిరపరిచానని చెప్పారు. బండ అంటే మన నిత్యము మన మహిమతో నిండిన విధంగా ఉన్నతమైనటువంటి సింహాసనం మీద, ఉన్నతమైనటువంటి ఉద్యోగాల్లో, ఉన్నతమైనటువంటి జీవితాల్లో మనల్ని దేవుడు అత్యధికంగా ఉంచుతానంటున్నాడు. అలాగే మీరందరూ కూడా మీ జీవితాలలో ఏమైనా ఆలస్యం జరుగుతుందేమో, ఎందుకు నా జీవితం ఇలా ఉంది, ఇంకా నాకు ఉద్యోగం రాలేదే, ఎందుకు నేను ఇంకా నేను మంచి ఉన్నతమైన స్థితిలోకి నేను వెళ్ళలేకపోతున్నానే, ఎందుకు నేను ఇంకా అధికంగా నేను అత్యుత్తమైనటువంటి స్థితిలో నేను లేనే, ఎందుకు ఇన్ని సమస్యలు నా జీవితంలోని యవనంలో మీరు ఎవరైనా బాధపడుతున్నారా? దేవుడు మీతోనే చెప్తున్నాడు. మిమ్మల్ని ఓపికతో సహనముతో ఎదురు చూడమంటున్నాడు. ఏ విధంగా అంటే ప్రార్థనతో, ఆత్మతో, సత్యముతో మీరు అనుక్షణం మీకు ఏం కావాలో మీరు దేవాతి దేవుడిని అడిగినప్పుడు ఓపికతో ఎదురు చూస్తే దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. ఎందుకంటే ఆయన మహిమపరిచే దేవుడు, ఎందుకంటే ఆయన ఘనపరిచే దేవుడు, నిన్ను నన్ను ఉన్నతమైన స్థితిలో నిలిపే దేవాతి దేవుడు ఆయన. అదేవిధంగా ఒక రాజ్యంలో ఒక రాజు తన రాజ్యాన్ని పరిపాలించడానికి ఆయనకు కుమారులు లేరు. ఏం చేయాలి అనుకున్నప్పుడు చాలా
చాలా బాధపడ్డాడు. నాకు బిడ్డలు లేరే, నా రాజ్యాన్ని నా తర్వాత పరిపాలించే వాళ్ళు ఎవ్వరూ లేరే, నేను నా రాజ్యాన్ని నేను ఎలా పరిపాలించాలి అని ఆలోచించుకుని మంత్రిని పిలిచి, చుట్టుపక్కల ఉన్న యవనస్తులందరినీ పిలవండి, నలుమూలల నుంచి యవనస్తుల్ని పిలిస్తే వాళ్ళకి నేను అనేకమైన పరీక్షలు పెట్టి ఆ పరీక్షల్లో ఒక వ్యక్తిని నేను ఎన్నిక చేసుకొని ఆ ఎన్నిక చేసుకున్నటువంటి వ్యక్తిని నేను ఉన్నతమైనటువంటి నా స్థానాన్ని నేను ఇస్తాను అని చెప్పారంట. అప్పుడు రాజ్యంలో ఉన్న యవనస్తులందరూ తల్లిదండ్రులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, నా కొడుక్కి రాజ్యం వస్తే మేమందరం అధికారంలో ఉంటాం కదా అని. అదేవిధంగా అన్ని నలుమూలల నుంచి అందరూ యవనస్తులు వస్తున్నారంట. ఆ యవనస్తులు వస్తున్నప్పుడు ఒక రుద్రాలు కూడా పేద విధవరాలు ఆమె, ఒక కుమారుడు ఉన్నాడు, నువ్వు వెళ్ళు అని అంటే, నేను పేదవాడిని, నన్ను చూసి అసహ్యించుకుంటారేమో, నన్ను చూసి ద్వేషిస్తారేమో, నాకు సరిగ్గా మాటలు కూడా రావే అని బాధతో తన తల్లి దగ్గర అన్నాడంట. లేదు, నువ్వు వెళ్ళు, దేవుడు కార్యం చేస్తాడు, నేను నీ పక్షా నుండి నేను ప్రార్థన చేస్తాను అన్నప్పుడు అందరూ వెళ్ళి అన్ని పోటీలు జరుగుతున్నాయంట. అన్ని పోటీలు జరుగుతున్నప్పుడు ఆ పోటీల్లోనే ఆ కుమారుడు కూడా అన్ని పోటీల్లో నెగ్గి లాస్ట్కి 3 గెలిచారంట. ఆ 3లో ఈ ఒక్క కుమారుడు కూడా ఉన్నాడంట. అయితే ఫైనల్ టెస్ట్కి వచ్చేసరికి ఊరు జనమంతా ఈ రాజ్యానికి ఎవరు రాజు, ఈ రాజ్యానికి ఎవరు రాజు అన్నప్పుడు ఊరు జనమంతా ఎదురు చూస్తున్నారంట. ఎదురు చూసి ఆ లాస్ట్లో మీకు 3కి నేను పరుగు పందెం పెడుతున్నాను అనేసి 3 రెడీగా నించోబెట్టారట. 3 రెడీగా నించున్నప్పుడు ఆ 3 రెడీగా, ఆ తర్వాత రాజు మంత్రిని పిలిచి వాళ్ళు రెడీగా ఉన్నారు, నేను ఒక మాట చెప్తాను, వెళ్ళి మీరు చెప్పండి అన్నారంట. అంటే అలాగే అని చెప్పేసి వెళ్ళి రాజు చెప్పాడంట. మంత్రి వెళ్ళి రెడీగా ఉన్న మొదటివాడి దగ్గరికి వెళ్ళి అన్నాడంట, రాజు నీకొక్కడికే చెప్పమన్నాడు, నువ్వు రాజు చూపుడు వేల వైపు చూస్తే ఎప్పుడైతే సిగ్నల్ ఇస్తే అప్పుడే పరిగెట్టు, విజిల్ వేసిన తర్వాత నువ్వు పరిగెట్టొద్దానంటే, నన్నే అయితే రాజు ఎన్నిక చేసుకున్నాడని మొదటివాడు అనుకున్నాడంట. 2వ వాడి దగ్గర కూడా సేమ్ వెళ్ళి అదే చెప్పాడట. 3వ వాడి దగ్గర కూడా అలాగే చెప్పాడట. 3 కూడా ఓకే అనిగానే మంత్రి పక్కకి వెళ్ళిపోయాడంట. తర్వాత విజిల్ వేయగానే మొదటివాడు గబగబా అడుగులేసాడంట. అడుగులేస్తే అయ్యో ఈడు గబగబా అడుగులేసాడు కదా, నేను ఈడికన్నా ముందు వెళ్ళిపోయి 2వ వాళ్ళు పరిగెత్తాడట. ఈడు పరిగెడుతున్నాడని మొదటివాడు పరిగెడుతున్నాడు 2వ వాడు, కానీ 3వ వాడు రాజు వైపే చూస్తున్నాడంట, రాజు వేలు వైపే చూస్తున్నాడంట. ఎందుకంటే రాజు చెప్పాడు కదా, సిగ్నల్ ఇస్తేనే నేను చూపుడు వెళ్తే నేను సిగ్నల్ ఇస్తేనే నువ్వు పరిగెత్తాను, కానీ చూస్తూనే ఉన్నాడంట. కానీ ఎంతకీ రాజుగారు వేలు చూపించట్లేదంట, వీళ్ళు పరిగెడుతూనే ఉన్నారంట. కానీ పరిగెత్తి మళ్ళీ రివర్స్ కూడా వచ్చి మళ్ళీ యథాస్థానంలో నించున్నారంట. ఇతను మాత్రం అక్కడే ఉండిపోయాడంట. అప్పుడు అనుకున్నారంట, ఎవరు మొదటి వ్యక్తి వచ్చిన అబ్బాయి గెలిచాడంట. రాజు గెలిచాడు, ఈయన మొదటి వ్యక్తి అని పేరు పెట్టి ఆయన ఇది చేస్తున్నారంట. మన రాజు ఈయనే, ఈ దేశానికి మన రాజు ఈయనే అని. కానీ రాజు అందరినీ ఆపి 3 పిలిచారంట. 3 పిలిచి ఒక మొదటివాడిని అడిగాడంట, ఎందుకు నేను పరిగెట్టొద్దన్నాను కదా, నువ్వు ఎందుకు పరిగెత్తావనంటే, అయ్యగారు విజిలేయగానే ఎందుకో నా అడుగులు ముందుకు వెళ్ళిపోయాయి అయ్యగారు అన్నాడంట. 2వ వాడు అన్నాడంట, అడుగులేసాడు కదా, కొంచెం నేను ముందుకు పరిగెడతాను. ఇలా ఇద్దరు పరిగెడుతూ వెళ్ళిపోయాడంట. ఇద్దరిని అడిగేసరికి అలాగే సమాధానం చెప్పారట. 3వ వాడిని అడిగాడట, ఏమని అడిగాడు, ఎందుకు నువ్వు పరిగెత్తలేదు అని అంటే, అయ్యారు మీరు ఒకటే చెప్పారు, విజిలేసినా మీరు చూపుడు వేలుతో సిగ్నల్ ఇస్తే గానీ పరిగెత్తొద్దు అని, కానీ నేను మీరు ఎప్పుడైతే సిగ్నల్ ఇస్తారా అని ఓపికతో సహనముతో ఎదురు చూస్తున్నాను అని అన్నాడంట. అనగానే ఆయన్నే రాజుగా చేశాడు. ఇక్కడ ఏమని చేశారు దేవుడు, ఇక్కడ ఎవరు తన కోసం ప్రార్థన చేశారు, తల్లి ప్రార్థన చేసింది, తన పక్షాన దేవుడు వ్యాజ్యమాడాడు. ఇక్కడ పరీక్ష ఏం జరిగింది, పరుగు పందెం జరగలేదు, ఓన్లీ సహనముతో పరిగెట్టుట అనే అది అక్కడ పందెం జరిగింది. సహనంతో ఉండుట వలన ఆయన ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాడు. నా జీవితాల్లో కూడా దేవుడు సహనంతో కనిపెట్టడం వలన మనందరినీ కూడా ఉన్నతమైన స్థితిలోకి తీసుకెళ్లాలనుకుంటున్నాడు. మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో, మీకు మంచి ఉద్యోగం కావాలని దేవుడిని అడుగుతున్నట్లయితే సహనంతో కనిపెట్టండి, దేవుడు తప్పకుండా ఇస్తాడు. ఎందుకంటే నువ్వు ఏది కావాలని నువ్వు నిర్ణయించి దేవుని పక్షాన వ్యాజ్యమాడి నువ్వు అడుగుతున్నావో దేవుడు నీకు అది ఇస్తున్నాడు. అదేవిధంగా దేవుడు అలాగే ఆలస్యం అవుతున్నా మీరు అస్సలు బాధపడవద్దు, దేవుని వైపే చూడండి. నీకు ఎంత లేట్ అవుతున్నా, సంవత్సరం అవుతున్నా, 2 సంవత్సరాలు అవుతున్నా, దేవుడు నీకు ఇవ్వబోతున్నది అత్యధికమైనది, ఉన్నతమైనది, విజయపదమైన స్థానంలో నేను ఉంచబోతున్నాడు దేవాతి దేవుడు. అలాగే 12 మంది శిష్యులకు దేవుడు చెప్పాడనమాట, నేను పరలోక ఆరోహణం అయిపోతున్నాను, మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నప్పుడు పేతురు పరిగెడుతున్నాడంట. సువార్తను ప్రకటించినప్పుడు చెప్పాడు, ఇంకా సమయం ఉంది, వెయిట్ చేయి అని చెప్పి. అప్పుడు ఈ 12 మంది శిష్యులు కలిసి 10 రోజులు
ప్రార్థించగా మేడగదిలోని పరిశుద్ధాత్మ అభిషేకముతో నిండినప్పుడు అనేక మందికి సర్వ సృష్టికి వెళ్ళి వాళ్ళ సువార్తను అతసాక్షులుగా మారారు. ఎంత ఉన్నతమైన స్థితిలోంచి బైబిల్లో వారి నామాన్ని, వారి పేరు లిఖింపబడిందో ఆలోచించండి. అదేవిధంగా మన జీవితాల్లో కూడా దేవుడు ఎంతో అధికారాన్ని మనకు చూపిస్తున్నాడు, దేవాతి దేవుడు. అదేవిధంగా మనకి చెప్తున్నాడు చూడండి, యెషయా గ్రంథం 30:15-16 వరకు. ప్రభువు ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలా వచ్చి ఊరుకుండుటకు రక్షింపబడుదురు. మీరు ఊరుకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును. అయినను మీరు సమ్మతింపక అట్లా కాదు, మేము గుర్రాలమెక్కి పారిపోవదమంటిరి, కాగా మీరు పారిపోవలసి వచ్చును. మేము వడిగల గుర్రములెక్కి పోయిదమంటిరి, కాగా మిమ్మల్ని తరుమువారు వడిగల వారు నందురుగా. మనల్ని మీ విషయాల్లోని, మీ అనేకమైన విషయాల్లో, అప్పుల సమస్యల్లో కానీ, మీకు ఉన్నటువంటి యవనంలో ఎన్నో అవసరాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. నాకు ఉద్యోగంలో డబ్బులు లేవే, నాకు ఉద్యోగం సరైనది లేదే, నా స్నేహితులు నన్ను హేళన చేస్తున్నారే, నా బంధువులు నన్ను హేళన చేస్తున్నారే వివాహ విషయంలోని అని మీరు బాధపడుతున్నారా? దేవాతి దేవుడు ఉన్నతమైనటువంటి, అందరికంట తల్లిదండ్రులకి సంతోషకరమైనటువంటిది, మీరు ఊహించినటువంటిది దేవాతి దేవుడు ఇచ్చాడు. అదేవిధంగా నా జీవితంలో కూడా దేవాతి దేవుడు 2 సంవత్సరాలు నా హస్బెండ్కి ఉద్యోగం లేనప్పుడు ఎంత బాధపడ్డానంటే అంత బాధపడ్డాను. మేము ఎన్ని జాబులకి అప్లై చేసినా జాబ్ రాలేదు. ఎన్ని విధాలుగా ఆయన ఇంకా ప్రార్థన మాకు ఒకటే ఇదైంది, ప్రార్థన. ప్రభువా నువ్వు సహాయం చేసేవాడివి, నువ్వు మాకు ఇచ్చేవాడు తండ్రి, మేము ఏ విధంగా పొందుకోగలము అనేసి అప్పుడు మేము ప్రార్థన చేయగా ఇంత మంచి ఉన్నతమైనటువంటి మాకు ఇంత మంచి సంఘాన్ని దేవాతి దేవుడు అనుగ్రహించాడు. ఏ విధంగా తెలుసా, మేము నెల్లూరులో ఎక్కడో ఉండేవారమే, ఒక మంచి చర్చ్ సంఘంతో సావాసం లేకపోయినా, ఒక మంచి వర్డ్ ఆఫ్ గాడ్ లేకపోయినా దేవుడు అంటే తెలుసుకునేవారేం. కానీ అక్కడి నుంచి దేవుడు ఇంత ఉన్నతమైనటువంటి మంచి సంఘానికి దేవుడు నన్ను నడిపిస్తాడని ఈ రోజు నేను అనుకుంటున్నాను. అనుకోలేదు నేను ఈ రోజు ఇంత మంచి సంఘంతో నేను సవాసం కలిగి జీవిస్తానే, ఇంత ఉన్నతంగా నేను ఆశీర్వదింపబడతానే అని. కానీ దేవాతి దేవుడు ఆ రోజు మేము జాబుకు అప్లై చేయలేదు, జాబుకు మేము చేతులు చాపలేదు. కానీ దేవాతి దేవుడు ఎవరి ద్వారో దేవుడు ద్వారాలు తెరిచాడు. నా జీవితాల్లో ద్వారాలు తెరవడంటారా? తెరుస్తాడు కదా. మా జీవితాల్లో ద్వారాలు తెరిచాడు ఉద్యోగ విషయంలో. మీ జీవితాలలో కూడా మీకేం కావాలి? చదువుల విషయంలో నేను వెనకబడి ఉన్నానా? నా చదువులు ఉన్నతమైన స్థితిలో చేయి ప్రభా, నేను అందరికంటే ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉండాలని కోరుకున్నప్పుడు దేవాతి దేవుడు నిన్ను అందరికన్నా ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు. అత్యున్నతమైనటువంటి మహిమలో నిన్ను అభిషేకిస్తాడు. నువ్వు దేవుని వైపే చేతులెచ్చి సహనముతో, ఓపికతో, నిరీక్షణతో ఎదురు చూడండి. దేవాతి దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. అదేవిధంగా నా జీవితాలలో కూడా ఎన్నో మేలులు చేసే దేవాతి దేవుడు. ఒక దైవజనుడైనటువంటి ఆయన ఒక దైవజనుడు ఉన్నాడు. ఆయన రీచార్డ్ ఉడ్మ్రాన్ అనే ఒక ఆయన దైవజనుడు, గొప్ప దైవజనుడు. ఆయనకి ఒక ఉగాండా అనే దేశంకి వెళ్ళి సువార్తను ప్రకటించాలని ఎంతో కోరుకుంటుందంట. ఎన్నో సంవత్సరాల నుంచి సహనంతో ఓపిక చేశాడంట. అక్కడికి బైబిల్ వెళ్ళాలన్నా ఎంత అంటే ఆ బైబిల్ అసలు ఎయిర్పోర్ట్లోకి వెళ్తుంటేనే అక్కడ సేవకుల్ని కొట్టి చంపి లేదంటే సెంట్రల్ జైల్లో వేసేసేవారంట. వాళ్ళ దగ్గర ఉన్న ప్రతి ఒక్క వస్తువును కాల్చి పడేసేవారంట. కానీ ఈయన దేవుని దగ్గర సహనంతో అడిగేవాడంట, ప్రభా నేను ఆ దేశంకి వెళ్ళి ఎలా అయినా నేను ఆ సువార్తను ప్రకటించి ఆ దేశం అంతా మార్చాలి ప్రభా అని ఎంతో దైవజనుడు ఎంతో కన్నీటితో ప్రార్థన చేసేవాడట. అలాగే ఒక రోజు రానే వచ్చిందంటే ఉగాండా వెళ్ళే సమయానికి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, వేరే దేశాలకు వెళ్ళేటప్పుడు మనకు కావాల్సినటువంటి బ్యాగ్ నిండా బట్టలు పెట్టుకుంటాం, బ్యాగ్ నిండా సామాన్లు పెట్టుకుంటాం, తినడానికి తిండి పెట్టుకుంటాం. కానీ ఆ దైవజనుడు ఏం చేశాడు తెలుసా, అక్కడ బైబిల్ కూడా ఎవరు ఇచ్చేవాళ్ళండి. బైబిల్ అంటే తెలియదంట ఉగాండాలోని. ఆ టైంలోని ఆ దేశం కావాల్సినట్టు సూట్ కేసు నిండా బైబిల్ పెట్టుకున్నాడంట. ఒక జత ఆ సూట్ కేసు అంతా బట్టలు సర్దేశాడంట. తర్వాత పాకెట్ల నిండా, ప్యాంట్ల నిండా, అన్నిటి నిండా చిన్న బైబిల్ అన్ని పాకెట్లో పెట్టేశారట. కానీ ఆ దేశం వెళ్ళాలంటే అక్కడ వాళ్ళు ప్రతిదీ చెక్ చేసి ఇన్సైడ్ వెళ్ళాలంట. కానీ ఇన్సైడ్ వెళ్ళాలనంటే నా జీవితాల్లో దేవుడు ఏ విధంగా ఎదురు చూస్తాడంటే మనకి ఏది కావాలో అది నిర్ణయించే దేవాతి దేవుడు కదా. ఎలా అయినా కళ్ళు కప్పినా దేవుడు తీసుకెళ్లే దేవాతి దేవుడు. అదేవిధంగా ఆయన జీవితంలోని ఆయన ముందుకు తీసుకెళ్లాలనుకున్నాడంట ఉగాండాకి. అప్పుడు ప్రభా అందరూ ఎయిర్పోర్ట్లో చెకింగ్ ఉంటుంది కదా, ఎయిర్పోర్ట్లో చెకింగ్ దగ్గర నించున్నారంట. 1 by 1 చెకింగ్ వస్తుంది. ప్రభా నిన్న నా పరిస్థితి
పరిస్థితి అయిపోయింది, నేనేం చేయాలి, ఎలా అయినా నేను అక్కడికి వెళ్ళాలి, దేవుని సువార్త ప్రకటించాలి, నా కోరిక, నా డిజైర్ ఇదే, నేను వెళ్ళాలి, ఆ దేశంలో ప్రజలందరూ మారాలి అనే చాలా సంతోషంగా ఎదురు చూస్తున్నాను. కానీ నేను ఈ బైబిల్స్ తీసుకెళ్తున్నానే, ఒక్క డ్రెస్ పట్టుకున్నాడంట, ఒకే ఒక డ్రెస్, నాకేమైనా పర్వాలేదు అక్కడ ప్రజలు మారాలి, అక్కడ అదే నా కోరిక అని ఆయన ఎంతో ముందుకెళ్తున్నాడంట. ఓ పక్క టెన్షన్ అంట, ప్రభా నువ్వు గొప్ప కార్యాలు చేసే దేవుడు కదా. ఆ చెకింగ్ చేసి ఆయన ముందుకు వస్తున్నాడంట. ఆయన దగ్గర ఒక్క బైబిల్ దొరికినా, ఒక చిన్న పేపర్ వర్డ్ ఆఫ్ గాడ్ దొరికినా అది చింపేసి అక్కడికక్కడే ఆయన చంపే అవకాశం ఉంది, లేదంటే జైల్లో పడేసే అవకాశం ఉంది. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని చెకింగ్ ముందు 2 చెకింగ్లు అయిపోయాం, 3వ ప్రభా నువ్వు ఆయన కళ్ళు మూసే దేవుడివి, ఆయన ఒక గుడ్డితనంగా ఆయన నువ్వు చేసి నువ్వు ఒక మహిమపరిచి నేను ఆ దేశంకి వెళ్ళి నీ సువార్తను ప్రకటించాలి, మరలా వాళ్ళందరూ వచ్చి అనేక దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాలి నా అనేసి ఆయన అనుకున్నాడంట. ఆ ఉగాండా వెళ్ళడానికి ఆ సేవకుడు రీచార్డ్ అనే సేవకుడు అప్పుడు ఆయన వెళ్తూ 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 ముందుకు వస్తాడు. వచ్చేసాను, నా పని అయిపోయింది, ఏం చేయాలి నేను అనుకున్నాడంట. ఇంకా ఆ చెకింగ్ చేస్తున్న ఆయన ఇలాగ చెక్ చేస్తున్నాడంట. ఆయన కళ్ళన్నీ బయర్లు కమ్మేసినట్టు ఈ గుడ్డివాడు తాకుతున్నాడంట. ఆయన్ని ఏం కనిపించట్లేదంట, ఆయనకి ఏం చేయాలో కూడా తెలియట్లేదు. ఏమున్నాయి అని అంటే ఆయన సూట్ కేసులో ఏ వస్తువులు కనిపించట్లేదంట, ఆయన బాడీలో ఉన్న వస్తువు ఒక్కటి కూడా కనిపించట్లేదంట. కానీ ఆయన రిచార్డ్ యు కెన్ గో అని చెప్పాడంట. అంతే, ఆయన సూట్ కేసు, ఆయన లగేజ్ అంతా పట్టుకుని ఎయిర్పోర్ట్లో నుంచి బయటకు వస్తున్న గెంతులేసాడు. ప్రభా నువ్వు గొప్ప దేవాతి దేవుడివి, నాకు ఈ దేశాన్ని సువార్తను ప్రకటించడానికి ఇచ్చావు తండ్రి నువ్వు అని. ఆ దేశంలో సువార్తను అనేక మందికి ఎన్ని విధాలుగా చెప్పాలా అన్ని విధాలుగా ఊరు ప్రజల చిన్న బిడ్డ నుంచి పెద్ద బిడ్డ ఉగాండాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి సువార్తను ప్రకటించాడంట. ఆ సువార్త ఇప్పుడు ఆ రాజ్యం, ఆ ఊరంతా కూడా దేశ ప్రజలంతా దేవుని మహిమకరంగా మారారంట. ఆయన నమ్ముకున్న నిజమైన దేవుడు ఈయన అని ఆయన యొక్క సహనంతో 2 సంవత్సరాలు ఓపిక పట్టి దేవాతి దేవుడిని బైబిల్ పట్టుకొని వెళ్ళి ఆ ఊరు ప్రజలందరికీ ఇచ్చి ఆ ఊరు ప్రజలందరూ మారుటకు చేశాడు. అదేవిధంగా నా జీవితాల్లో మీరు ఎక్కడ వెనకబడి ఉన్నారన్నది దేవాతి దేవుడికి తెలుసు. అది మీరు దేవుడి ముందు పెట్టండి, దేవుణ్ణి అడగండి, ప్రభా నాకు సహాయం చేయి, నేను ఇందులో వెనకబడి ఉన్నాను, నాకు కృపను అనుగ్రహించు, నా ఉద్యోగంలో నేను ఇంకా చిన్న పొజిషన్లోనే ఉన్నాను, నన్ను ఉన్నతమైన పొజిషన్లోకి చెయ్యి, నా సాలరీ చాలా తక్కువగా ఉంది, నాకు సాలరీని నువ్వు ఇచ్చే దేవుడివి అని మనం దేవుణ్ణి అడిగినప్పుడు తప్పకుండా ఇస్తాడు. అలాగే మన బిడ్డల కోసం కూడా మనం వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఎదగాలి అని మనం వారి కోసం టీనేజ్లో వారి కోసం బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. నా జీవితాల్లో ఏ విధంగా అయితే మనం అనుక్షణం ఆయన యందు సహనముతో ఓపికతో ప్రతి క్షణం మనం ఆయన యందు ప్రార్థన చేస్తామో దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవాతి దేవుడు మన జీవితాల్లో. అదేవిధంగా మనం ఎక్కడ అమెరికా ఇలా వెళుతున్న ప్రతిసారి దేవాతి దేవుడు ప్రతిదీ నా జీవితంలో కూడా ఎన్నో మహిమలు ఎన్నో కార్యాలు చేసే దేవాతి దేవుడు ఇప్పుడు మీ జీవితాల్లో చేస్తారన్న వాళ్ళందరూ ఆమెనండి, నాకు అంతే చాలు. ఎందుకంటే మీ జీవితాల్లో మీకు ఏం కావాలో ఈ రోజు నుంచి ముందు పెట్టండి, దేవాతి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఎందుకంటే వివాహం కోసమా, ఉద్యోగం కోసమా, చదువుల కోసమా, ఏ విషయంలో వేరే విషయంలో మీరు అడుగుతున్నారు, ఆర్థికంగా ఇంకా నేను ఇంప్రూవ్ అవ్వాలనా, ఇంకా అత్యధికమైనటువంటి ధనముతో మీరు ఉండాలనుకుంటే మన దైవజనుడు చెప్పాడు, మీరైతే ఈ సంఘానికి వచ్చి ఉద్యోగం లేదని నేను ఏ రోజైతే బాధపడ్డానో, నా హస్బెండ్ జాబ్కి అప్లై చేయలేదు, ఉద్యోగానికి రెజ్యూమ్ ఇవ్వలేదు, కానీ దేవాతి దేవుడు తీసుకొచ్చి కియోలో వేశాడు. కియోలో వేయడంతోనే దేవాతి దేవుడు నాకు ఇంత మంచి ఉన్నతమైనటువంటి సంఘాన్ని నాకు అవకాశాన్ని ఇచ్చాడు. నేను ఈ రోజు ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నానంటే దేవాతి దేవుడు అనుగ్రహించినటువంటి నాకు ఇచ్చినటువంటి సేవకుల్ని బట్టి నేను ఎంతో కృతజ్ఞరాలనై ఉన్నాను. ఎందుకంటే నాకు ఇచ్చిన ఈ సంఘం అంత అద్భుతమైనటువంటి సంఘం. ఎందుకంటే ఇక్కడ నేర్చుకున్నటువంటి వాక్యం మనం ఎక్కడ నేర్చుకోలేదు. ఇంత వాక్యం, ఎంత అద్భుతమైన వాక్యం నేను ఏ సంఘంలో ఉన్నాను. జస్ట్ వాళ్ళు ఏదో చెప్పారా, 2 ముక్కలు చెప్పారా, దాని మీదే వివరిస్తారు. కానీ మన దైవజనులు ప్రతి వాక్యంలో విడమరిచి నా జీవితాల్లో మనం ఎలా బ్రతకాలి, ఎలా ధనాన్ని సంపాదించుకోవాలి, ఎలా మన జీవితంలో యవ్వనంలో బ్రతకాలి, ఎలా మన జీవితంలో యవ్వనంలో మనం నివసించాలి అని మన జీవితాల కోసం ఆయన సరిదిద్దే సేవకుడు, మనకు మంచి సేవకుడిని ఇచ్చాడు దేవాతి దేవుడు. మన జీవితాల్లో కూడా మనం ఆ విధంగా ఆయన చెప్పే ప్రతి వాక్యం మన హృదయంలో పెట్టుకుంటే అనుక్షణం మనం అత్యున్నతమైనటువంటి స్థానంలోనికి మనం వెళ్ళగలం. అదే నేను దేవాతి దేవుడిని అనుక్షణం ప్రార్థన చేస్తాం. ప్రభా ఎక్కడ ఉన్నా మేము ఈ సంఘాన్ని ఎప్పుడూ విడిచిపెట్టకూడదు తండ్రి, నీ ఉన్నతమైన స్థితిలో మేము ఎదగాలి తండ్రి, నీ మహిమకరంగా అత్యున్నతమైనటువంటి స్థానంలో నీ ముందు మేము ఉండాలి తండ్రి అని దేవాతి దేవుని మేము కోరుకునేవారం.
మీరు కూడా దేవాతి దేవుని అనుక్షణం ప్రార్థనతోనూ ఆత్మతోనూ సత్యముతోనూ ప్రార్థించండి. మన దైవజనులు చెప్పిన ప్రతి వాక్యాన్ని మీరు అనుక్షణం మీ హృదయంలో ఉంచుకోండి. మీ హృదయంలో ఉంచుకొని దాన్ని అనుక్షణం మీరు వినాలనుకున్నప్పుడల్లా ప్రతిసారి మీ మొబైల్లో మీరు ఎలా యూట్యూబ్లో ఎలా వినాలనుకుంటే అలా వినండి. ఎంతో అద్భుతమైన వాక్యం, ఎంతో ఉన్నతమైన వాక్యం. ఇటువంటి వాక్యం మనకి ఎక్కడికి దొరకదు. అంత అద్భుతంగా ఆయన వివరిస్తున్నారు. ఈ వాక్యాన్ని ఈ సమయాన్ని నాకు ఇచ్చినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. దైవజనులైనటువంటి దైవ సేవకులైనటువంటి దైవజనులకి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. ఆమేన్.